అంతే. ఇల్లులు ఇవ్వాలి కదా మాకు మొత్తం అంతే మోరీలు ఎండిపోతున్నాయి అంతే. ఏమొస్తుంది అంత ఫేక్ రేవంత్ ఇది వేస్ట్. అసలు ఏం లేదు, ఉన్నోళ్ళకి అన్ని ఇల్లులు వస్తున్నాయి, అసలు లేని వాళ్ళకి ఏం లేదు అసలు వాటర్ వస్తున్నాయి పోతున్నాయి. పైన రెంట్ ఇక్కడ అందరం రెంట్కే, ఇక్కడ ఓనర్స్ ఎవరికి లేదు. అసలు 2500 స్కీమ్ ఇస్తున్నాడు, అది ఇస్తున్నాడు ఇది ఇస్తున్నాడు, ఏది పత్తకే లేదు. ఇప్పుడు బతుకమ్మ గడ్డ 2 చీరలు ఇస్తాడంట, పట్టు చీరలు. అవి ఎట్లుంటాయి, 2 ఇస్తాడంట. మళ్ళీ ఇప్పుడు మాకు డబుల్ బెడ్రూమ్ కావాలి, మాకు ఎట్లనైనా చేసుకున్నాం, అన్ని చేసుకున్నాం. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ అవుతుంది. ఒక కాంటాక్ట్ ఇచ్చారు, ఆ కాంటాక్ట్ చేస్తే మీది ప్రిపేర్ అయిందా లేదా అంట, అది ఇన్ఫార్మ్ చేస్తారంట. దానికి కాంటాక్ట్ అయితేనేమో ఏం రెస్పాన్స్ లేదు అసలు. డబుల్ బెడ్రూమ్ వస్తే ఇక్కడ నుంచి వెళ్ళిపోతారమ్మా? వెళ్ళిపోతాం, హ్యాపీగా వెళ్ళిపోతాం, మంచిగా ఉంటాం ఆడ. డబుల్ బెడ్రూమ్ ఈ వాగులు ఎంత వస్తుంటే ఎట్లుంటారన్న, మొత్తం డేంజర్ అయిపోయింది. ఒక ఆయన అక్కడ వెళ్ళిపోయినాడు కూడా, వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎంత సఫర్ అవుతుంది. ఎవరు పొద్దున వచ్చి ఊకండి అంటే మేమెందుకు ఊకుతాం, మాకు ఏం అవసరం ఊకొని, కానీ నొల్లి పెట్టుకొని వెళ్ళిపోతున్నారు. పొద్దునంతా మేమే కొట్టుకున్నాం, ఎవరి పైపులు వాళ్ళంతా సాఫ్ చేసుకున్నాం అంతే. ఎవరు ఏం చేసలే, పొద్దున నొల్లి పెట్టుకొని పోతున్నారు. మేమెందుకు కదా, మాకేం అవసరం, ఇంట్లో తెచ్చిన చెత్త అంతా బయట వేసినామంట. మాకేం అవసరం బయట అయినకి, ఇంట్లో చెత్త అయినకి. అది అక్కడ మోరి నుంచి కొట్టుకొచ్చింది, వీడియోలు కూడా అంత చెత్త, పెద్ద పెద్ద సంచులు అన్ని కొట్టుకొచ్చినాయి మోరీలోకి వెళ్ళి. ఖాళీ వస్తున్నారు, వీడియోలు తీస్తున్నారు, పోతున్నారు. మా దగ్గర నుంచి ఏమైందని తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు అంతే. ఇంత వర్షానికి ఇంత చిన్న చిన్న పిల్లలు ఇంకా ఉంటున్నాం, ఇక ఎట్లనో అట్లా ఉంటున్నాం. ఇక ఆయన ఇస్తే వెళ్ళిపోదామని చూస్తున్నాం. ఇక డబుల్ బెడ్రూమ్ ఇస్తే వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఏమి ఇస్తలేడు. అందరు మొన్న కూడా కలెక్టర్ వచ్చినారు, ఎమ్మెల్యే వచ్చినారు, వాళ్ళు వచ్చినారు, అందరు చూసినారు. ఇక ఆయన అటు నుంచి అట్టే వెళ్ళిపోయినాడు. ఇక మళ్ళీ వెనకకి రాలేడు. ఇక ఫస్ట్ డే పొద్దున డిన్నర్ లంచ్ అవన్నీ ఇచ్చినారు, స్నాక్స్ టిఫిన్ ఇచ్చినారు, వెళ్ళిపోయినారు అంతే. ఇక నెక్స్ట్ డే ఒక్కరోజు రెస్ట్ ఇచ్చినారు. నిన్న నైట్ మళ్ళీ షురు అయింది. ఇక మళ్ళీ ఇవాళ పొద్దున్న ఎవరు రాలే. ఇప్పుడు మధ్యాహ్నం మీరు ఒక్కరు వచ్చినారు అంతే. ఏం చెప్తారు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి? ఏం చెప్తాం, మాకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని చెప్తాం. ఇట్లా ఉన్నోళ్ళకి లేకపోయినా కరెంట్ బిల్ కొందరికి వస్తుంది, కొందరికి వస్తలేదు. మాకైతే మొత్తం బిల్లింగ్లో వస్తే, కరెంట్ బిల్ వస్తే అందరికి మాఫ్ చేయాలి కదా, కొందరికి వస్తుంది కొందరికి వస్తలేదు. అదేంది మళ్ళీ చేసినట్టేనా? ఇప్పుడు మాకైతే డబుల్ బెడ్రూమ్ కావాలన్నా, ఎట్లనన్నా డబుల్ బెడ్రూమ్ కావాలా. ఆధార్ కార్డుల కోసం నిన్ను అడిగినారు, అది కూడా లేదు. మేమైతే అన్నీ వేసినాం. మళ్ళీ ఎట్లన్నా మీరే చెప్పాలి ఆయనకి, ఇవ్వాల్సిందే. ఇట్లా వాగు వస్తున్న వాళ్ళకన్నా ఇవ్వాలన్నా, ఇట్లా మునిగిపోతున్నారు గల్లీలోకి వాటర్ ఉన్న వాళ్ళకి ఏంది, కొంచెం సేఫ్టీ లేని వాళ్ళకన్నా ఇవ్వాలి. వాళ్ళు వచ్చి మీకు ఇస్తామన్నా, ఏదన్నా ఒక పథకం అన్నది తెచ్చి ఇస్తే మాకు భరోసా ఉంటుంది. అసలు ఏం లేదు, వస్తున్నారు, అది చూస్తున్నారు, ఇది చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు అంతే. అసలు ఆయన పట్టించుకుంటలే. ఏం లేదు, రాత్రి వర్షం పడింది, డైలీ వస్తుంది వర్షం, డైలీ వస్తుంది. 4 రోజుల నుంచి మొత్తం వచ్చింది. ఈ ఇల్లు, ఆ ఇల్లు, ఆ ఇల్లు, ఈ ఇల్లు, ఈ అమ్మాయిది ఒకటి, అన్నీ వస్తుంది. అన్ని మునిగిపోయినాయా మొత్తం చెట్టుగా. ఇక్కడ బియ్యం సంచులు ఆడ 4 ఉంది. అప్పుడు ఈ బియ్యం సంచులు, పప్పు ఆడ ఇంకా 4 సంచులు ఉంది. మళ్ళీ తీసుకొచ్చాము, మొత్తం ఖలాస్, ఏం లేదు, మొత్తం తడిసిపోయింది. అంటే ప్రతిసారి వర్షం పడితే ఇంతేనా? ఇట్లా కాదు, ఇప్పుడే వచ్చింది. ఇప్పుడు ఒక 2 years నుంచి రాలేదు, ఇప్పుడే వస్తుంది. నాలా సాఫ్ చేయలేదు, అందుకే వచ్చింది. గోడ కింద పడిపోయింది, ఈ సైడ్ కాదు ఆ సైడ్ పడిపోయింది, మొత్తం నీళ్ళు వచ్చింది. నిన్న రాత్రి కూడా అది గోడ కట్టలేదు, ఇలా మొత్తం వచ్చింది. అందులో ఒకరు పడిపోయారట, చచ్చిపోయింది ఒకటి, దొరకలేదు. ఒక ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, 5 రోజులు అయింది. 5 రోజులైంది, ఇప్పటి వరకు ఆచూకీ లేదు. లేదు. మరి ఇంత బిక్కు అని బతుకుతాను వస్తున్నారు అధికారులు? ఎవరు వచ్చారు, చూశారు. పొద్దున్న టిఫిన్ ఇచ్చారు, మధ్యాహ్నం బియ్యం ఇచ్చారు, సాయంత్రం అన్నం ఇచ్చారు, వెళ్ళిపోయారు. ఖలాస్ అంతే. మీకు సమస్యలు ఇవన్నీ ఎవరు ఇస్తారు? మన కష్టం మనకి, మీ కష్టం మీకే. అధికారులు కనీసం ఒక భరోసా, ఒక ఆసరా అయితే బాగుంటుంది. ఏమి వచ్చారు, అందరు వచ్చారు. కౌన్సిలర్ వచ్చారు, ఎమ్మెల్యే వచ్చారు, అన్నీ వచ్చి చూసి వెళ్ళిపోయారు అంతే. అంతే. ప్రభుత్వానికి ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి? ఇబ్బంది పడుతున్నారు కదా, మీకు సహాయం చేయమంటావా?
ఏం చేస్తారో ఎవరు చేస్తారో మనకు తెలియదు. మన కష్టం మనం పెడతాం అంతే. అంతే. ఆ గోడ కట్టాలంటారు. ఆ గోడ కంపల్సరీ కట్టాలి, లేకుండా మళ్ళీ వస్తుంది నీళ్ళు. మళ్ళీ వస్తుంది, డైలీ వస్తుంది. ఇట్లా గోడ మొత్తం పడిపోయింది కదా, వస్తుంది. ఆ గోడ కడితే మీకు లోపలికి నీళ్ళు నీళ్ళు ఎప్పుడు రాలేదు, 3 years అయింది, ఎప్పుడు రాలేదు. వస్తుంది ఇంతనే, 1 feet వస్తుంది అంతనే, వెళ్ళిపోతుంది. గోడ పడిపోయింది మొత్తం వస్తుంది. సచిన్ గోడ పడిపోతే మొత్తం వస్తుంది. ఓకే. ఆ గోడ కూలిపోయిందా మరి రీసెంట్గా ఎట్లా? వర్షం పడింది కదా, మోర కాలువ నుంచి మొత్తం నీళ్ళు వచ్చి కింద పడిపోయింది.